జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. ఎవరూ అన్నిటినీ పొందరు. అయితే అందరూ ఏదో ఒకటి పొందుతారు. మన పని మనదైన అదేమిటో తెలుసుకుని మన జీవితంలో మంచిగా ఉపయోగించుకోవడమే. చెప్పేది వినండి, మనకున్న దానితో ఇతరులకు ఉన్న దానితో పోల్చుకోకుండా. అది పెద్ద విషయం. ఆల్ రైట్, ఈరోజు మనం చెప్పుకునేది, నేను ఈ ఉదయం మొదటి సర్వీస్లో మత్తయి 25లో ఉన్న 3 ఉపమానములను గురించి చెప్తూ మొదలుపెట్టాను. అవి 10 మంది కన్యకల ఉపమానము, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఈ ఉదయం మనం తెలుసుకున్నాం, బుద్ధి లేని 5 ఎందుకు బుద్ధి లేనివారంటే వాళ్ళు అదనంగా ఏమీ చేయలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో పాటు కొంచెం అదనంగా నూనెను తీసుకుని వెళ్ళారు. ఒకవేళ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తే అని ప్రజల ఆలస్యం ఎందుకు అవుతారన్న దానికి కొన్ని మంచి పాయింట్లను చెప్పుకున్నాం. వాళ్ళు పరిపూర్ణత కొరకు ప్లాన్ చేస్తారు, అయితే వాళ్లకు ఆలస్యం అయ్యే దాని గురించి ఏమీ ప్లాన్ చేయరు. అందుకని మనం సిద్ధంగా ఉండాలి, పథకంతో ఉండాలి. ఇప్పుడు మనం ఎంతో కష్ట సమయాల్లో ఉన్నాం కనుక మనము బైబిల్ చెప్తుంది మెలకువగా ఉండి ప్రార్థించండి. నిజంగా దాని అర్థం జాగ్రత్తగా జీవించమని. ఎలా జీవిస్తున్నారో చూసుకోండి. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. అయితే అది మీరుగా అవనివ్వకండి. దాని అర్థం మీకు నిజంగా అసలేమీ చేయడానికి లేదని కాదు. మనం దేవునితో పాలువారం. అది కేవలం దేవుని నుంచి ఎలా విని సరైన సమయంలో సరైనది చేయడం గురించి నేర్చుకోవడమే. లీసా స్తుతి ఆరాధన గురించి మాట్లాడింది. కొన్నిసార్లు మీరు యుద్ధంలో ఉన్నప్పుడు దేవుడు కోరుకునేది అదే. మీరు చేయగలిగిన ప్రతిదీ చేశారు, ఇప్పుడు మీరు ఆయన స్తుతించి ఆరాధించాలంటాడు. బహుశా శత్రువుకు తెరిచిన ద్వారం ఏదైనా మీ జీవితంలో ఉందేమో, దాన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా ఏమైనా చేదు వంటిది, లేదా కొన్నిసార్లు మీ మనసులో ఏదైనా తప్పు ఉండవచ్చును. అది చాలా కాలంగా ఉంది, అయితే అది ఉందని కూడా తెలీదు. అది చిరాకు కలిగిస్తుంది, అయితే దేవుడు ఎలాంటివి చూపిస్తాడు. కనుక ఎప్పుడూ దేవుణ్ణి అడగడంలో నమ్ముతాను. ఏమిటి లోపం? నేనేమైనా చేయవలసి ఉందని నువ్వు అనుకుంటున్నావా, లేక నీకోసం నిరీక్షించి స్తుతించమంటావా? ఒక క్రిస్టియన్లా ఎలా యుద్ధాలను చేయాలో తెలిస్తే మనం వాటిని గెలవగలం. ఆమేన్. అందుకని ఈ 3 తలాంతుల్లో సందేశం అనేది ఒకేలాంటిది. అది మీరు చేయవలసినప్పుడు చేయడం గురించే, అంతేగాని ఆలస్యం చేసే ప్రతిఫలాన్ని పోగొట్టుకోవడం కాదు. ఇప్పుడు పరములోనికి మార్గాన్ని మనం సంపాదించలేము, అలాగే రక్షణను అది దేవుని ద్వారా ఇవ్వబడిన పూర్తిగా ఉచిత వరం. అది అందరికీ ఉంటుంది. మీ రక్షణకు యేసు ముందే వెల చెల్లించాడు. కనుక మీరింకా క్రీస్తుని గాని స్వీకరించుకుంటే ఈరోజు మీకోసం ఒక ఉచిత వరం వెయిట్ చేస్తుంది. దాన్ని అడిగి పొందగలరు. మీరు బయటికి వెళ్ళి మిమ్మల్ని మీరు మంచిగా చేసుకోవడానికి ట్రై చేయనవసరం లేదు. దాన్ని పొందడానికి అది కేవలం ఉచిత వరం. అయితే ఎవరైనా ఒకసారి తిరిగి జన్మించితే వాళ్ళకు నూతన స్వభావం వస్తుంది. దేవుని స్వభావాన్ని పొందుతాము, దేవుని ఆత్మను పొందుతాము, దేవుని హృదయాన్ని పొందుతాము. యెహెజ్కేలులో బైబిల్ చెప్తుంది, ఆయన రాతి గుండెను గట్టిగా చల్లగానున్న గుండెను మనలో నుండి తీసివేసే మాంసపు గుండెను ఇస్తాడని. దేవుని స్పర్శకు సున్నితంగా ఉండే గుండెను. కనుక నేను నమ్ముతాను, ఎవరైనా నిజంగా తిరిగి జన్మించితే దాని అర్థం మీరు కేవలం ఆదివారం నాడు చర్చికి వెళ్ళడం కాదు. దాని అర్థం మీరు ఇప్పుడు మీ జీవితమంతా దేవుని గురించే. మీరు పాపానికి దూరంగా ఉన్నారు, ప్రపంచంతో ప్రేమలో ఉండకుండా ఉన్నారు. మీ జీవితానికి దేవుడు కోరుకున్నదే కావాలనుకుంటారు. అందుకని మంచి కార్యాలున్నాయి ఆలోచించడానికి. యాకోబు అన్నాడు, కార్యములు లేని విశ్వాసము మృతమైనదని. మన రక్షణ కొరకు మనం పని చేయము. అయితే నిజంగా రక్షణ పొంది ఉంటే మీకు గాని దేవుని మనస్సు ఉండి మంచి కార్యాలు చేయకూడదని అనుకోరు. ఆమేన్. కనుక మీరు గాని రక్షణ పొందారనుకుని ఇతరుల గురించి అసలేమీ పట్టించుకోకుంటే
వెనక్కి తగ్గి కొంచెం చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అది ఒక ప్రత్యేక సమయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేసే చర్చిలో జాయిన్ అయ్యి వారానికి ఒకసారి చర్చికి వెళ్ళే విషయం కాదు. ఇది క్రీస్తుని స్వీకరించి ఆయన్ని మనలను మహిమ నుంచి మహిమకు మారుస్తూ ఆత్మికంగా ఎదగడాన్ని కొనసాగించడం గురించి. నేను ఇప్పటికీ ఆత్మికంగా ఎదుగుతున్నాను, నేను ఎప్పుడూ నేర్చుకుంటున్నాను. మనకు కావాల్సింది కూడా అదే, మనం చేయాలి అనుకునే వైఖరి. అయితే అపవాది మనల్ని ఆపాలనుకుంటాడు. మీరు అది తెలుసుకోకుంటే అతను మిమ్మల్ని ద్వేషిస్తాడు. దీన్ని చెప్పడానికి నాకు తెలిసినంత స్పష్టంగా చెప్తాను. ఇక ఎప్పుడైనా ఏదైనా మంచిని చేయడానికి ట్రై చేస్తే పౌలు అన్నాడు, మంచిని చేయాలనుకున్నప్పుడు చెడే ఎప్పుడు వస్తుంది. కనుక కొంచెంగా అక్కడ అపవాదితో పోరాటం ఉంటుంది చెప్పాలంటే. అయితే మనం ముందే గెలిచాం, మనకు తెలుసు సరిగ్గా ఎలా పోరాడాలో మనం తెలుసుకోవాలంతే. ఇక ఈ ఉపమానములు ఆ మూడు కూడా దేవుడు మనకిచ్చిన దాన్ని యూజ్ చేయడం ఎంత ముఖ్యమో బోధిస్తాయి. 10 మంది కన్యకలు మొదటి ఉపమానము, తర్వాతది తలాంతుల ఉపమానము, ఆపై మూడవది గొర్రెలు మరియు మేకల ఉపమానం. మనం ఈ సర్వీస్లో చివరి 2 చూద్దాం. మనం హ్యాండిల్ చేయగలిగినంత దేవుని నుంచి అందరం పొందాము. ఎవరికో ఉన్నది అంతా మనం పొందము. బహుశా మీకంటే ఎక్కువ డబ్బున్న ఎవరినైనా చూసి అసూయేమో, మీకు అది అర్థం కావడం లేదు. అయితే ఒక అవకాశం ఉంది. ఏమంటే మీరేం ఆలోచించినా సరే వాళ్ళకున్నది కానీ మీకుంటే అది మీరు హ్యాండిల్ చేయలేనంతగా ఉంటుంది. అది దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. మీకు ఆ విషయం తెలుసా? మీకు అది తెలుసుకోవాలని లేదా ఏంటి? మీకు ఆ విషయం చెప్తాను. డబ్బుకి శక్తి ఉంది, హోదాకు శక్తి ఉంది. చాలామంది ఉన్నారు, లోకపు ప్రజలు, ప్రసిద్ధి చెంది జీవితాలు నాశనమైన వారు లేదా ధనికులై. అందుకని మీరు లోకం చుట్టూ పరిశీలించుతూ తిరిగి మీరు హ్యాండిల్ చేసేదానికంటే ఎక్కువ పొందుతారు. చివరికి అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే దేవుని బిడ్డగా మీరు కానీ దేవుణ్ణి మీకు ఏది మంచిదో దాన్ని ఇవ్వమని నమ్ముతుంటే ఎల్లప్పుడూ అది ఇలా అనుకుందాం, అది ఎప్పుడూ వేరెవరికో ఉన్నదానిలానే ఉండదు. అందరూ ఏదో ఒకటి పొందుతారు, అయితే ఎవరు ప్రతిదీ పొందరు. కనుక ఎవరికో ఉన్నది చూసి అసూయ చెందడం అనేది పిచ్చితనం. ఎందుకంటే దేవుడు గాని మీరు పొందాల్సింది అదే అనుకుంటే మీరు పొందేవారు. కనుక ఇతరుల కోసం సంతోషించాలి. మనకు కావలసిన దానికోసం కాదు ప్రార్థన. మనం దేన్ని హ్యాండిల్ చేయగలమో దాన్ని ఇవ్వమని అడిగి ఆయన్ని మన జీవితంలో ముందుంచాలి. దాన్ని మళ్ళీ చెప్పమంటారా? మనం హ్యాండిల్ చేయగలది ఇవ్వమని దేవుణ్ణి అడిగి ఆయన్ని మన జీవితంలో నంబర్ 1గా ఉంచుదాము. కొన్నిసార్లు నేను రాహేలు, లేయాలను గురించి ఆలోచిస్తాను. బైబిల్లోని 2 స్త్రీలు అక్కా చెల్లెళ్ళు. యాకోబు రాహేల్ను ప్రేమించాడు. ఆమె ఎంతో అందమైన స్త్రీ, ఆమెను ప్రేమించాడు. అతడు అతని తల్లి సోదరుడైన లాబాను వద్ద ఆమెను భారీగా పొందడానికి 7 ఏళ్లు పనిచేశాడు. ఆమెకు ఒక సోదరి ఉంది, లేయా. రాహేలు ఎంతో అందమైనదని బైబిల్ చెప్తుంది. ఇక లేయా జబ్బు కండ్లు గలది అని చెప్తుంది. ఇప్పుడు దాని అర్థం ఆమె అంత అందంగా ఉండి ఉండదు. అది ఒకలా మంచిగా చెప్పడం ఏమనంటే ఆమె తన సోదరి అంత బాగుండదు అని. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాహేలుకు గర్భవతి అయి బిడ్డలను కనడం కష్టమైంది. కానీ లేయాకు ఒకరి తర్వాత మరొకరు పుట్టారు, ఒకరి తర్వాత మరొకరు. కనుక గతంలో ఆ విషయాల్లో వాళ్ళు పనులు కొంచెం వేరుగా చేసేవారు. అతడు రాహేల్ కోసం 7 ఏళ్లు పనిచేశాడు. తర్వాత అతడు మోసం చేయబడ్డాడు. పెళ్ళి ఆయన రాత్రి అతను బాగా త్రాగేలా చేస్తారు. 2వ రోజు ఉదయాన్ని లేచి చూస్తే లేయాతో కూడినని తెలుస్తుంది. జబ్బు కండ్లు కల లేయాతో.
అయితే లేయా యాకోబుకు కుమారులను కుమార్తెలను వెంటనే ఇవ్వగలిగింది. అతడు మరో 7 ఏళ్లు పనిచేసి రాహేల్ని పొందుతాడైతే రాహేలుకు బిడ్డ పుట్టడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. చివరికి ఆమెకు యోసేపు తర్వాత బెన్యామీను కలిగెను. దాని నుంచి ఎంతో తెలియవస్తుంది. ఎందుకంటే దాన్ని నేను ఇలా చూస్తాను, ఎవరు అన్నిటినీ పొందరు. అయితే అందరూ ఏదో ఒకటి పొందుతారు. మన పని మనదైన అదేమిటో తెలుసుకుని మన జీవితంలో మంచిగా ఉపయోగించుకోవడమే. చెప్పేది వినండి, మనకున్న దానితో ఇతరులకు ఉన్న దానితో పోల్చుకోకుండా. అది పెద్ద విషయం. ఎందుకంటే విషయం అదే. చూడండి, మీకు ఏమున్నా పర్వాలేదు, లేదా చేయగలిగినా, మీకు చిన్నదిగా లేక పెద్దదిగా కనిపించినా లేదా లోకానికి, దేవునికి మనం లెక్క అప్పగించవలసిన ఒకే ఒకటి, ఆయన మనకిచ్చిన దానితో చేయగలిగినంత ఎక్కువగా చేయడం. మనం కానీ అది చేస్తే బిల్డింగ్లోని జనరేటర్కి కంపెనీలోని CEO పొందిన ప్రతిఫలమే పొందుతారు. మనం చేయగలిగే సామర్థ్యం లేని దేన్ని దేవుడు మనం చేయాలని అనుకోడు. కనుక బహుశా కొంతమంది ఈరోజు నిమ్మళించి ఇతరులతో పోల్చుకోవడం మానివేయండి. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుని మీరు కాని దేనిలానో ఉండాలనుకోవడం, లేదా వద్దనుకున్నదేదో ఉందనుకోవడం. ఇది బాగుంది కనుక మీరు చప్పట్లు కొట్టేంత వరకు ఆపను. చూడు, నేను నీలా ఉంటే ఎంత బాగుంటుంది. చూడండి, లీసాకున్న నడుం మీకుంటే ఎంత బాగుండో అనుకోకుండా ఉండడం కష్టం. అదెలాంటే, ఓ నా దేవా, నా కాలి పై భాగం ఆమె నడుము కంటే లావుగా ఉంది. అయితే ఏమిటో తెలుసా, నేను చాలా కాలం క్రితమే తెలుసుకున్నాను, మరెవరికో ఉన్నది చూసి అసూయపడ్డం పూర్తిగా టైం వేస్టే అని. అందువల్ల వారికి ఉన్నది మీరు పొందేలా చేయలేదు. కనుక తలాంతుల ఉపమానము 25:14, అది పరలోక రాజ్యము. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచే తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. దేవుడు మనతో సరిగ్గా ఇలానే చేశాడు. మీకు తెలుసో లేదో నాకు తెలీదు, కానీ యేసు మనల్ని ఆయన గౌరవంతో అప్పగించాడు. ఆ బాధ్యతను గురించి ఆలోచించండి. మీకు తెలుసా, మీ పొరుగింటి వారు చూడగలిగే యేసు మీరొక్కరే కావచ్చని. కనుక వాళ్ళు ఎటువంటి యేసుని చూస్తున్నారు? వాళ్ళు కారు మీద బంపర్ స్టిక్కర్ ఉన్న ఎవరినైనా చూస్తున్నారా, లేదా మంచి ఆత్మఫలాన్ని వారి జీవితంలో ప్రదర్శిస్తున్న ఎవరినైనా చూస్తున్నారా? మనం దేనికి యజమానులం కాదు, దాసులము. మనకున్న ప్రతిదీ దేవుని నుంచి వచ్చిన కానుకే. ఆయన మనకిచ్చిన దాన్ని పెట్టుబడిగా పెట్టాలి, దాన్ని బాగా చూసుకుని తిరిగి ఆయనకు మంచిగా ఇవ్వాలి. ఆదికాండం మొదటి నుంచి బైబిల్ చెప్తుంది, ఫలవంతమై విస్తరించుడి అని. నేను ఇచ్చిందే తిరిగి నాకు ఇవ్వకండి. బయటికి వెళ్ళి నా వరాన్ని పనిలో పెట్టండి. దేవుడు నాకు నోరునిచ్చాడు, నాకు చెప్పగలిగే వరం ఉంది. అది నా వరం. నేను బాగా చెప్పగలను. నా పాయింట్ ఏమిటో చాలా ఈజీగా చెప్పగలను, ప్రజలు అర్థం చేసుకునే సాధారణ విధానంలో. ఇప్పుడు నిజాయితీగా ఉంటాను. నేనేమి అత్యంత తెలివైన దాన్నేమీ కాను. సాధారణమైన తెలివి ఉంది అంతే. మూగదాన్ని కాదు, కానీ తెలివైన దాన్ని. ఒక రకంగా, కొంచెంగా. నాకు చూడండి, క్రిస్ కేన్ ఎవరో మీకు తెలుసు. ఆల్ రైట్, క్రిస్ చాలా తేలివైంది, నిజంగా చాలా స్మార్ట్. స్కూల్లో ఎప్పుడూ హై గ్రేడ్లే వచ్చేవి. చూడండి, నేను అలా కాదు. అయితే హై స్కూల్ గ్రాడ్యుయేషన్ స్పీచ్ని ఇవ్వగలను. చూడండి, నేను ఎప్పుడూ మాట్లాడేదాన్ని కనుక మాట్లాడతాను. ఇతరులు ఏం చేయగలరో దాన్ని చేయనిస్తాను. చూడండి, నేను ఇక్కడ కూర్చుని మంచి స్వరం ఉన్నవాడిని చూసి అసూయపడుతుండేదాన్ని. నేను అలా పాడగలిగితే ఎంత బాగుంటుంది. అలాంటి జుట్టు నాకుంటే ఉంటే 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 నిజంగా దేవుడు ఇతరుల్లో వరాలను ఉంచేది మనం ఆనందించడానికి, వారిని చూసి అసూయపడ్డానికి కాదు. మరెవరి వరాలను చూసి మనం అసూయగాని పడితే
చూడండి, మీరు నా వరాన్ని ఈ వారంతో ఆనందిస్తున్నారు, కానీ ఇది నాకెంతో అలసటనిస్తుంది. అంటే నేనింటికి వెళ్ళేప్పటికీ, మీరు వెళ్ళేప్పటికీ, ఓ బాయ్, అబ్బా బాయ్, అది అంత బాగుందా, నేను ఇలా అంటాను. యేసు ఇంకా బ్రతికే ఉన్నానా? కనుక ఇతరుల గురించి అసూయపడ్డం పిచ్చితనం, వారిలోని వరం మీరు ఆనందించడానికే. సరే, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, నాకు ఇది ఇష్టం. 15వ వచనంలో ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చెను. మీరు మీ గురించి చెడుగా ఫీల్ అవ్వక్కర్లేదు. మీ సామర్థ్యం మరెవరి లాంటిదో కాకుంటే, దేవుడు మీరు బాధ్యతగా ఉండడానికి ఏమిచ్చాడో దానికి తప్ప వేరే దానికి మీరు బాధ్యులు కారు. ఆమేన్. ఒక పాస్టర్ గారిని దీన్ని టీవీలో చూస్తుంటే, ఒకవేళ 150 మంది ప్రజలున్న చర్చిలో మీరు బోధిస్తుంటే, అది 40 ఏళ్ళుగా బోధిస్తుంటే, ఇక్కడ టీవీలో ఈ చర్చిని చూసి, జాయల్ ఆస్టిన్ చర్చ్ని చూడండి, ఆయన బోధించాలనుకోలేదు, కానీ దేవుడే బలవంతంగా తీసుకొచ్చాడు. ఈ చర్చి వెర్రిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనకి ఇంత పెద్ద చోటు ఉంది, 16,000 మంది కూర్చోగలరు, వారాంతంలో ఎన్నో సర్వీసులు జరుగుతాయి. చూడండి, ఆలోచించడానికి అదెంత ఈజీగా ఉంటుంది. దేవా, నాలో లోపం ఏమిటి అని. నేను ఈ 150 మందితోనే ఎందుకు డీల్ చేయాలి? ప్రతి ఏడాది, ప్రతి ఒక్క ఏడాది ఏమిటో తెలుసా, దేవుడు మీకు అప్పగించిన పని అదే. కనుక జోయల్కి ఆయన ఇచ్చిన పని ఇదే. విషయం ఏమిటంటే, మీరు కానీ జోయల్ చేసేది చేయడానికి ట్రై చేస్తే అదంతా మీకు అసంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన మీరు చేసేది చేయలేరు, ట్రై చేసిన, ఎందుకంటే ఆయన మీద దేవుని అభిషేకం వేరుగా ఉంది. తెలుసా, ఇందుకనే నేను మాకున్న ఈ సంబంధంలో మంచిగా కొనసాగుతున్నాం. సహజంగా అయినా ఒకవేళ పరిస్థితి తారుమారయ్యేది, ఆయన ఇక్కడ పైనుండి నేను అక్కడ క్రింద ఉంటే. ఆరంభంలో ఆయన దేవునితో దీని గురించి సంభాషించారు, ఆయనకు పరిచర్యలో ఉండాలని. లేదు, దేవుడు నన్నెందుకు బోధించడానికి ఎంచుకున్నాడో ఆయన్ని కాకుండా, అది ఆయనకు అర్థం కాలేదు. తెలివైన వారు త్వరగా అర్థం చేసుకుంటారు. ఇంకా ఆయన సంతోషంగా శాంతంగా ఉండడంలో చాలా గొప్పవారు. ఎంతమంది సంతోషంగా శాంతంగా ఉండడంలో గొప్పగా ఉంటారు చూడండి. అందుకే డేవ్కి అదెంత ఇష్టమంటే ఆయన దాన్ని అలా ఉంచుకోవడానికి నిజంగా త్వరగా అవసరమైన మార్పుని, అడ్జస్ట్మెంట్ని చేసేసుకుంటారు. కనుక ఆయనలో జరుగుతున్న విషయాలు ఆయన్ని సంతోషపరచలేదు. దేవుడు ఆయనకు చెప్పాడు, నువ్వు బాధ్యుడి అయిన పనులను నీవు చేస్తే నీకు ఎప్పుడూ ఆనందం ఉంటుంది. ఆమెకు పిలుపునిచ్చి చేయమన్నది ఇదే, నీకు పిలుపునిచ్చి చేయమన్నది ఇది. మీరిద్దరూ మీ పనులను మీరు చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు. తెలుసా, హద్దుగీత ఏమిటంటే అది మన పనే కాదు. దేవుడు ఎందుకు ఒకరిని ఒకదానికి, మరొకరిని మరొకదానికి ఎంచుకుంటాడు అన్నది. మనం చేయవలసిందంతా మంచిగా చిన్న గొర్రెల్లా ఉండడమే. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం, గొర్రెలు మరియు మేకలు. దేవుడు మీకు ఇచ్చిన మీ భాగాన్ని చేయండి అంతే. మీరు కాని వారిలా ఉండడానికి ట్రై చేయడం మానేస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అది ఆలోచించండి. పర్వాలేదు, అది పర్వాలేదు, అంతే. జీవితం అంతా నేలను రుద్దుతూ ఉంటే సంతోషంగా ఉండగలరు. దేవుని పిలుపు అదే అయితే. ఆమేన్. అంటే అసలైతే నాకు స్త్రీ తెలుసా, ఆమెకు క్లీన్ చేయడం చాలా ఇష్టం. నేను ఎలా అంటే క్లీన్ చేయడం అసలు ఎలా ఇష్టం అవుతుంది? ఒకరోజు డార్లిన్ శాక్ నాతో అన్నారు, మీకు టైం ఉన్నప్పుడు వంట చేయడం ఇష్టం లేదా? నేనన్నాను, లేదు. ఏమిటి, మీకు వంట చేయడం ఇష్టం లేదా? నేనన్నాను, లేదు. నాకు వంట చేయడం నచ్చదు. ఎవరైనా చేసి పెడితే నేను తింటాను. ఆల్ రైట్. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళాడు. అతడు ఆలస్యం చేసేవాడు కాడు. దాని గురించి మాట్లాడుకున్నాం. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. దేవుడు మనకు తలాంతులను, సామర్థ్యాలను, ధనాన్ని, ఆయన గౌరవాన్ని అప్పగించుతాడు. అవిశ్వాసులు అనుమానించేవారు యేసును గురించిన దావాలు నిజమేనా అని మన వైపు చూస్తారు.
ఆయన ప్రతివానికి వారి సామర్థ్యం చొప్పునిస్తాడు. ప్రజలకు ఏం కావాలో చెప్తాను. ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా శాంతి మరియు ఆనందం కావాలి. వాళ్ళు నిరంతరం ఏ విశ్వాస జీవితంలో అయినా కావలసిన ముఖ్యమైనది ఏమిటంటే తుఫాను మధ్యలో కూడా మరియు ఆనందం, అది అర్థవంతంగా లేకున్నా. సంతోషంగా ఉండడానికి ఏదైనా ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు, కొన్నిసార్లు ఎంతో అసంతోషంగా చేయగలదు. తెలుసా మీకు సొంతమైన దేన్నైనా మీరు చూసుకోవాలి అని? అవును, తెలుసు, మీకు తెలుసు. మనం హ్యాండిల్ చేయలేని దానికంటే ఎక్కువ దేవుడివ్వడు. ఎక్కువ ఉన్న ఎవరినైనా చూసి ఎన్నడూ అసూయపడకూడదు. మనకున్న దానికంటే వారికి ఎక్కువ ఉందనుకుంటాం. దేవుడు మీకు ఏమిచ్చున్నా సరే, ఆశీర్వాదమైనా లేక సవాలైనా సరే, లేదా ఒక బాధ్యత అయినా సరే, దాన్ని హ్యాండిల్ చేసే బాధ్యతను దేవుడు మీకు ఇస్తాడు. మీ చోటుకు ఆయన కృపని ఎప్పుడూ ఇస్తాడు. మీకు ప్రత్యేక అవసరతలున్న బిడ్డ ఉంటే ఖచ్చితంగా అది జీవితానికి సవాలే. అయితే దేవుడు ఆ చోటుకై మీకు కృపని ఇస్తాడు. మీ వివాహం ఇంకా మీరెలా ఉండాలి అనుకుంటారో అలా లేకుంటే, కష్టంగా సవాల్గా గాని ఉంటే, అవిశ్వాసిని పెళ్లి చేసుకుని ఉంటే, లేదా విశ్వాస అయ్యి తర్వాత దూరంగా వెళ్ళిపోయి ఉంటే దేవునికి, మీకు అప్పగించిన పని అదేనేమో. దేవుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే నేనిక్కడ చేస్తున్నది చేసి ఉండను. ఎందుకంటే ఎవరైనా నాకు బోధించాలని అనుకోను. నా ముందు ఎవరైనా యేసులా నివసించాల్సిన అవసరం ఉంది. ఆయన చేసింది అదే. అది చివరికి నన్ను మార్చివేసింది. కనుక దేవుడు మీ చోటుకి కృపనిస్తాడు. కనుక అది నిజమే. ఆయన మొదటి వానికి 5 తలాంతులు ఎందుకు ఇచ్చాడో చివరి వానికి 1 అని చూడ్డం. ఎందుకంటే ఎక్కువ పొందిన అతను దాంతో ఎక్కువగా చేశాడు. దేవునికి ముందే తెలుసు అతడు అలానే ఉంటాడని. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన ఏదో చిన్నదాన్ని ఇచ్చి మొదలు పెడతాడు. దాన్ని కానీ విశ్వాసంగా సరిగ్గా యూజ్ చేయగలిగితే అప్పుడు పదోన్నతనిస్తాడు. అక్కడ కొంతకాలం ఉంటాం, ఆ స్థాయిలో మళ్ళీ పరీక్షించబడతాం. నా పరిచర్యను చూస్తే మొదటి 2.5 ఏళ్ళు బైబిల్ హోమ్ స్టడీని బోధించాను. 25 మంది మా హాల్లో నేల మీద ప్రతి మంగళవారం రాత్రి 2.5 సంవత్సరాలు. అధ్యయనం కొరకు ఫుల్ టైం జాబ్ని వదిలివేశాను. మా బిల్స్ని కట్టడానికి ప్రతి నెల ఒక అద్భుతం జరగాల్సిందే. మా పిల్లల షూస్ గరాజ్ సేల్లో కొండం గుర్తుంది. మాకు చాలా కఠినమైన, కష్టమైన ఏళ్లున్నాయి. తర్వాత కొంతకాలం అయ్యాక ఒకరు వాళ్ళ ఇంట్లో హోమ్ బైబిల్ స్టడీని బోధించమన్నారు. అందుకని 2.5 ఏళ్ళు 2 బైబిల్ స్టడీస్ని బోధించాను. కనుక నా పరిచర్య మొదటి 5 ఏళ్ళు ఈ హోమ్ బైబిల్ స్టడీస్ని చేయడమే. ప్రతి సందేశం కొరకు 6-7 గంటలు అధ్యయనం చేసేదాన్ని. గతంలో అప్పటి వాటికి, ఎందుకంటే నాకేమీ తెలీదు. నేనొక గందరగోళమని, యేసు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు. నేను నేర్చుకుంటూ అందరి మీద దాన్ని ట్రై చేశాను. అది వారికి పనిచేస్తుందని చూడ్డానికి, అది నేనే అన్నట్లుగా. అది మంచిదైంది తెలుసా. నిజం చెప్పాలంటే గతంలో నేను ఇప్పుడు బోధించినట్లే బోధించగలిగేదాన్ని. అయితే అప్పుడు నాకు అర్థం కాలేదు దేవుడు ఎందుకు నన్ను ఆ కొంతమందికే పరిమితం చేశాడో. అయితే టీవీలో వేరే బోధకులు బోధిస్తుంటే చూసి అనుకునేదాన్ని, మీరు టీవీలో ఎందుకు వస్తున్నారో తెలీదు, నేను మీకంటే బాగా బోధించగలను. ఓకే, అందుకనే నేను అప్పటికి మా హాల్లో నేల మీద ఉన్నాను. అదేదో నేను చేయగలిగిన దాని వలన కాదు. చూడండి, అది తప్పు వైఖరి వలన దాన్ని నా నుంచి తీసివేయడానికి పనిచేయాల్సింది. అందుకని ఇతరులకున్న దానికై అసూయ పడ్డం కంటే బహుశా మనం మన వైఖరిని చెక్ చేసుకోవాలి. కమాన్, బహుశా మీరు మేకేమో గొర్రె కాదనుకుంటా. వాటిని గురించి మాట్లాడుకుందాం. మేకలు గొర్రెల కంటే ఎక్కువ తెలివైనవి. అయితే గొర్రెలు మంచిగా ఉంటాయి. కొన్నిసార్లు ఎవరినైనా కూర్చోబెట్టుకుని వారికి ఆరంభపు రోజులు ఎలా ఉండేవో అర్థమయ్యేలా చెప్పాలి అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఏదైనా చోట్లకు వెళ్ళేప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. హోటల్లో రాత్రి
రాత్రిపూట ఉండడానికి డబ్బులు లేకున్నా ఒక మ్యాక్డొనాల్డ్ పార్కింగ్ ప్లేస్లో కార్ని పార్క్ చేసి ఆయన నిద్రపోయి లేచిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళేవాళ్ళం. అందుకనే ఎవరికైనా ఉన్నది చూసి అసూయపడ్డం మోగ పనే, ప్రత్యేకంగా వాళ్ళు చేసింది చేయాలని అనుకోకుంటే. ఆమేన్. సరే, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్కలు చూచుకొన్ను. నాకు అది ఇష్టం. లెక్కలను సెటిల్ చేయడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. మత్తయి 25:21 ఉన్నాను. అతని యజమానుడు, బహళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. అయితే ఉత్సాహపరిచే భాగం ఇక్కడుంది. నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. చూడండి, అది అతడు సహజమైన ప్రతిఫలాలను పొందడం అనేది ఎంతో ముఖ్యమైన నిజం కంటే ఎక్కువ నీ యజమాని సంతోషంలో పాలు పొందుము. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు, అతనితో అదే జరిగింది. అతని యజమానుడు, బహళా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వీ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఏమిటో తెలుసా, నిజంగా మనకు కావాల్సింది సంతోషం. ఈరోజు బయటకు షాపింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం సంతోషాన్ని కొనడానికి ట్రై చేస్తున్నారు. నిజంగా మనం సంతోషంగా ఉండేది కేవలం దేవుడు మనకిచ్చి చేయమనేది శ్రేష్టంగా మన సామర్థ్యం చొప్పున మన వంతం చేసినప్పుడే సంతోషంగా ఉండగలం, అంతేగాని మిగతా అందరిని గురించి పట్టించుకుంటే కాదు. ఆమేన్. కమాన్, మీలోనూ కొంతమంది సింగిల్ గర్ల్స్కి పెళ్లి చేసుకోవాలనుంది, పెళ్ళైన కొంతమంది స్త్రీలకు సింగిల్గా ఉండాలనుంది. తెలుసా, పెళ్ళవడంలో కొన్ని లాభాలుంటాయి, ఒంటరిగా ఉండడంలోనూ ఉంటాయి. మీరు కానీ సింగిల్ అయితే వనరుల టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ప్రతిదీ కొనాలనుకుంటే ఇంటికి ఫోన్ చేసే పర్మిషన్ తీసుకోనక్కర్లేదు. ఏమనుకుంటే అది చేయవచ్చును, కనుక మీరు అనుకున్నంత చెడుగా అది ఉండదు. కమాన్. బహుకాలం తర్వాత యజమానుడు తిరిగి వచ్చాడు. ఇది 10 మంది కన్యకల్లాంటిదే. బహుకాలము తర్వాత యజమాని తిరిగి వచ్చాడు. మన పని మంచిని చేస్తూ ఉండడమే, మంచినే చేస్తూ ఉండడం, మంచినే చేస్తూ ఉండడం, చివరికి ఆయన కనిపించేంత వరకు. 3వ అతను తలాంతుని తీసుకుని భూమిలో పాతి పెడతాడు. అతడు వెంటనే భయపడి దాన్ని తీసుకుని దాచి పెడతాడు. అయితే యజమానుడు తిరిగి వచ్చినప్పుడు మత్తయి 25:26, అందుకు అతని యజమానుడు, సోమరివైన చెడ్డదాసుడా, చెడ్డదాసుడా, అతన్ని చెడ్డవాడు అంటాడు, ఎందుకంటే అతడు తన దగ్గర ఉన్న దాంతో ఏమీ చేయలేదు. ఏమిటో తెలుసా, ఎవరికి కోపం తెప్పించాలనుకున్నా, అయితే నేను వెళ్తున్నా, మళ్ళీ 6 నెలల వరకు రాను, కనుక ఓ ఛాన్స్ తీసుకుంటా. మీరు చేస్తున్నదంతా కేవలం నెలకి కొన్నిసార్లు వచ్చి చర్చిలో కూర్చోవడమే అయితే నిజంగా మీ తలాంతులు వరాలతో ఏమీ చేయడం లేదంటే, మీరు ఎవరి జీవితాన్ని బాగుపరచడానికి ఏమీ చేయడం లేదు, ఎవరి కోసం మీ దగ్గర సమయం లేదు, ఇతరులను ప్రోత్సహించరు, సహాయం చేయరు, ఎవరైనా కదలవలసిన అవసరం ఉన్నా సహాయం చేయరు. చూడండి, మీరు ఎవరి కోసము ఏమి చేయకుంటే అప్పుడు యేసు ఆ మనిషితో ఏమన్నాడో మీకు చెప్పమంటారా? సోమరివైన చెడ్డ. తెలుసా ఏమిటో, సంతోషంగా ఉండరు. చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు, ఎందుకు సంతోషంగా లేమా అని. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను, అంతమంది క్రైస్తవులు అసంతోషం ఎందుకా అని. అయితే నాకు తెలుసు, ఎందుకంటే యేసు నాకు బోధించాడు. అన్నాడు, నీకు స్వార్థం కనుక అసంతోషంగా ఉన్నావు. చూడు, నువ్వు కేర్ చేసేదంతా జాయిస్ మేయర్ను గురించే. నీ మనసులోంచి నిన్ను తీసివేసి ఇతరులను సంతోష పెట్టడానికి నువ్వేం చేయగలవని గమనం ఉంచనంత వరకు. మీరు సంతోషంగా ఉండడానికి ఒకే ఒక మార్గం, ఇతరులను సంతోషపరచడానికి ట్రై చేయడమే. కమన్, త్వరగా అర్థం చేసుకోండి, ఎందుకంటే మామూలుగానే మొదటి సగానికి ఎక్కువ సమయం తీసుకున్నాను.
ఇప్పుడు అతను అంటున్నాడు కనుక నేను చూడండి, అతనికి దేవుని గురించి తప్పు ఐడియా ఉంది. నువ్వంటే నాకు భయమేసింది. నువ్వు కఠినమైన యజమానివి అనుకున్నా దేవుణ్ణి గాని తెలుసుకుంటే మీరు ఆయనకు భయపడిన అవసరం లేదని తెలుస్తుంది. అడుగు వేసి ట్రై చేయవచ్చు. మీరు ఫెయిల్ అయితే సహజమైన వారు. నిన్నటి మన సందేశం అదే. ఎవరైనా నిన్న వచ్చారా? మీరొచ్చారా? కొంతమంది చిన్న పిగ్గీస్లా ఉన్నారు. ఈ వారాంతంలో మీరు కావాలనుకున్నదంతా పొందుతున్నారు. అది మంచిది. గాయపడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఎంతో మందికి సహాయం కావాలి. ఏమిటో నేను చెప్తాను. ఆత్మికంగా శ్రేష్టమైన యుద్ధం చేయడం అంటే ప్రేమ యుద్ధమే. బైబిల్ చెప్పే అతి ముఖ్యమైన వాటిలో రెండు ఏమిటంటే విశ్వాసము, ప్రేమ. విశ్వాసంలో బలంగా కొనసాగుతూ ప్రేమలో నడవండి. కీర్తనలు 37లో చెడ్డవాన్ని గురించి మరియు లోకంలో చెడునంతటిని గురించి భయపడిన అవసరం లేదని చెబుతుంది. 3వ వచనంలో చెప్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. మీరు కానీ దాని మీద ధ్యానాన్ని ఉంచితే మంచి జీవితం లభిస్తుంది. ప్రతి ఉదయం లేచి ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదాని గురించి చింతించక్కర్లేదు. ఇతరులు కొన్ని చూసి అసూయపడక్కర్లేదు. మీకు పెళ్ళయిందా, పెళ్లి కాలేదా, లేక మీకు ఇది ఉంది అది లేదు అన్న వాటిని గురించి కలత చెందనవసరం లేదు. మీరు రోజు లేచి దేవుణ్ణి నమ్మి మంచిని చేయండి. కమాన్, ఇది క్రైస్తత్వం 101 ఈజీగా చేయబడింది. జాయ్స్, నా జీవితంలోని లోపం ఏంటి? నేనేం చేసినా సంతోషంగా ఉన్నట్లు లేదు. ఏమిటి లోపం? నాకు తృప్తి ఎందుకు లేదు? చూడండి, మీ మీద నుంచి మనసును తీసివేసి ఇతరులకు ఏం చేయగలరో చూడడం మొదలుపెట్టండి. గొర్రెలు, మేకలు. చెప్పాలంటే తన తలాంతును పాతిపెట్టినవాడు యజమానుడు అతని దగ్గర నుంచి దాన్ని తీసుకుని ఎక్కువ ఉన్నా అతనికిచ్చాడు కనుక సందేశం ఏమిటంటే యూజ్ చేయండి లేదా పోగొట్టుకోండి. ఆమేన్. ఆల్రైట్, గొర్రెలు మరియు మేకలు. ఇప్పుడు ఇది నాకైతే దీనిలో ఎంతో లోతైన అర్థం ఉంది, ఎంతో అందమైనది. మనం గాని అర్థం చేసుకోగలిగితే తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడంవైపున మేకలను నిలవబెట్టును. బైబిల్లో ఎప్పుడు కుడి చేయి అనేది శక్తి ఉన్న భాగం. పరలోకంలో యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉంటాడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా దగ్గరకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశవై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుటైన్ను, చెరసాల్లో ఉండుటైన్ను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసేతురు కనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అన్ను. ఓ నా దేవా! ప్రజలంటారు, దేవుని చూడడం నాకు ఇష్టం. అయితే మీ ప్రక్కనున్న వారి కళ్ళలోనికి చూడండి. దేవుడు ప్రజల్లో ఉన్నాడు కనుక ప్లీజ్ చెప్పబోయేది అర్థం చేసుకోండి. ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామన్నది బాగా చూస్తాడు. నేను చెప్పగలను, నా వ్యక్తిగతమైన అనుభవంతో నమ్ముతాను, దేవుణ్ణి ఏదీ దుఃఖపరచదంటే ఎక్కువగా మనం క్రైస్తవులుగా ఇతరులను అవమానపరచడం కంటే చిన్న చూపు చూడడం, కఠినంగా ఉండడం, వారి కోసం సమయం లేకపోవడం. మీకు పరిచర్య కావాలా? చూడండి, చాలామందికి అది వేదిక పరిచర్య కాదు. కానీ మీరు నేను ఇక్కడ పైన చేస్తున్న దానికంటే ఎక్కువ ముఖ్యమైన పరిచర్యను పొందగలరు వెంటనే. మా అమ్మాయి కృతజ్ఞతాపూర్వకంగా మా పిల్లలకు దీన్ని నేర్పించాం. వాళ్ళ చేస్తుండగా
చూస్తున్నాం. మొన్న ఒక రోజున మా అమ్మాయి అంది, ఈ మధ్య నాకేమైందో తెలియదు కానీ ఆమె అంది, దేవుడు నాకు ఒక పని అప్పగించినట్లుంది పెద్దలందరితో మాట్లాడమని. ఆమె పచారీ కొట్టు నుంచి బయటకు వస్తుంటే ఎలా ఆమె చెప్పింది, ఒక పెద్ద ఆయన బయటకు రావడం, ఆయన ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడని ఆయన పిల్లిని గురించి చెప్పడం, అది ఇది ఫలానా ఇంకా ఏదో విషయం ఆమె అంది. తెలుసా, సామాన్లు కార్లో పెట్టి ఇంటికి వచ్చేయాలనిపించింది. అయితే అంది, నాకు తెలుసు, నేను అక్కడ నిల్చుని ఆయన మాటలు వినమని దేవుడు అన్నట్లుందని. ఇప్పుడు మీరు దేవుని ముఖం మీద చిరునవ్వుని తెప్పించాలా? దానికి ఇలానే చేయాలి. నాకు గుర్తుంది, చాలా కాలం క్రితం పరిచర్లో ఉన్నాను. నా బంపర్ స్టిక్కర్ ఉండేది, నా దగ్గర నా రైన్ స్టోన్ జీసస్ పిన్ ఉంది. చర్చ్లో స్టాఫ్లో ఉన్నాను, నా పేరుతో పార్కింగ్ ప్లేస్ కూడా ఉండేది. చర్చ్లో నా కోసం నా పేరున్న సీట్ ఉండేది. అర్థం చేసుకోండి, నేను ముఖ్యమైన దాన్ని. సరైన వాళ్ళు నాకు తెలుసు. స్టాఫ్గా ఉన్నాను. ఒకరోజు డాక్టర్ ఆఫీస్లో ఉన్నాను. ఒక ముసలాయన నాతో ఆయన కాళ్ళ గురించి మాట్లాడడానికి ట్రై చేశారు. అక్కడికి ఎందుకు వచ్చాడో ఫలానా ఫలానా చెప్తూనే ఉన్నాడు తన కాళ్ళని గురించి, మంచు గురించి, అలా అలా. నా దగ్గర బైబిల్ ఉంది, నా ప్లాను ఉంది. అసలైతే ఇలా అన్నాను, దేవా ఈయన నోరును మోయిస్తావా? అప్పుడు నేను ప్రార్థించి బైబిల్ చదువుకోవడానికి అక్కడ కూర్చొని ధార్మికంగా ఉండాలనుకున్నాను. ఓ ఎంత ధార్మికంగా అంటే అంతగా డాక్టర్ ఆఫీస్లో కూర్చొని బైబిల్ చదువుతూ ఆత్మికంగా ఉండడానికి. చూడండి, దేవుడు నన్ను పట్టుకున్నాడు, అన్నాడు, నేను ఒక ప్రశ్న అడుగుతా, ఒకవేళ ఆయనే బిల్లీ గ్రహం అయితే వింటావా ఆయన్ని? అవును. ఎందుకు? ఎందుకంటే ఆయన నా కోసం ఏమైనా చేసేవాడేమో. ఈ ముసలాయన నా కోసం ఏమీ చేయలేడు కనుక ఆయనలో నాకే ఆసక్తి లేదు. కమాన్ నౌ. ఇలానే విషయాలు నేర్చుకున్నాను కష్టమైన విధానంలో. నేను స్వయంగా తినలేనిదేది మీకు తినడానికి ఇవ్వను. మీకు ఇది అర్థం అవుతుందా? ఓ, మీకు పరిచర్య ఉంది, మీలోని ప్రతి ఒక్కరికి పరిచర్య ఉంది. ఇక్కడ ఒక్కరు కూడా లేరు పరిచర్య అనేది లేనివారు. అయితే మీరు గమనించబడేలా ఉండే పరిచర్య లాంటిది కోరుకుంటున్నారేమో. ఒక పేరుండి మీరు పూర్తిగా దేవుని ఆనందాన్ని మిస్ అవుతున్నారని బాగా అనుకునే వారిగా, మీరు దేవుని ఆనందాన్ని ఎందుకు మిస్ అవుతున్నారంటే మీరు రహస్యంగా దేవుడు చేయమన్నవి బహుశా వేరెవరికి ఎప్పుడూ చెప్పని స్వయంగా మీరు చేయడం లేదేమో. కమాన్. ఓ, మనం చేసే ఆ కొన్ని ఎంతో ముఖ్యమైనవని నేను నమ్ముతాను. తెలుసా, ఆయన దాన్ని తిప్పి ఇక్కడ అంతా చదవడానికి టైం లేదు. ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కనుక నాకు అనిపిస్తుంది దేవుడు వ్యక్తిగతంగా తీసుకుంటాడు ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము అన్నదాన్ని నేను చెప్పగలను. మీరు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మిగతా జీవితం అంతా దేవుణ్ణి నమ్ముతూ మంచిని చేస్తూ గడిపితే రక్షణ సంపాదించడానికి కాదు, దేవుని నుంచి సంపాదించడానికి మనం మంచిని చేయము. ఆయన మన కోసం చేసిన దానికై మనం మంచిని చేయాలి అనుకుంటాము. దేవుని ముఖం మీద చిరునవ్వుని తెప్పించాలి అనుకుంటే ఎవరి ముఖం మీదైనా నవ్వుని తెప్పించండి. ఇప్పుడు గొర్రెలు మరియు మేకల స్వభావం వేరుగా ఉంటుంది. మేకలు ఎక్కువ తెలివైనవి, అయితే గొర్రెలు మంచిగా ఉంటాయి. తెలుసా, నేను ఎప్పుడు అంటాను, నేను లో మెయింటెనెన్స్ ఎంప్లాయీలను ప్రేమిస్తాను అని. తెలుసా, కొంతమంది వేరే దేన్ని కోరుకోరు, అవసరము ఉండదు వాళ్ళని టీంలో ఉంచుకోవడానికి. నేను ఇలా అంటాను, బాగా టాలెంట్ లేని ఎవరినైనా కోరుకుంటాను, అయితే మంచి మనసు ఉన్నవారిని.
తెలివైన కంపు కొట్టే వైఖరి ఉన్న వారి కంటే. ఆమేన్. బహుశా దేవుడు కూడా అలానే ఫీల్ అవుతాడనుకుంటా. దాన్ని మనం ఇలా అందాం, మేకలు మొండివి, ఎగతాళి చేయబడుతూ ముందుకు సాగుతాయి. కమాన్, మీరు కూడా అలానే ఏదైనా చేస్తూ వెళ్తారు. నేనంటా మేకలు ఇలా అంటాయి బట్ 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 బా బట్, కానీ గొర్రెలు ఇలా బా బా బా. ఈరోజు నిర్ణయం తీసుకునే సంగతి ఏమిటి? మనం మరిన్ని మంచి కార్యాలు చేయడానికి సమయాన్ని వెచ్చిస్తామని. అది దేవుని నుంచి ఏదైనా పొందడానికి కాదు. ఆయన ఇవ్వగలిగిన ప్రతిదీ మనకి ముందే ఇచ్చేశాడు. మనకు ఆయన అవసరం లేదు. నేను చేసేది దేవుడు నాకేమైనా ఇవ్వాలని చేయను, నేను ఆయనకి తిరిగి ఏమైనా ఇవ్వాలి. ఆయన నన్ను చేయమన్నది ప్రజల పట్ల మంచిగా ఉండమని, ప్రత్యేకంగా గాయపడుతున్న వారి పట్ల. ఆమేన్. తండ్రి, ఇక్కడున్న అందరి కోసం ప్రార్థిస్తున్నా, నాతో సహా మేం ప్రేమలో నడవాలని గొప్ప విధానంలో. లోకం ఎక్కువగా కేర్ చేయని వాటిని గురించి మేము నిజంగా కేర్ తీసుకుంటామని, మాకు అసలు ఆసక్తే లేని ఎవరైనా మాట్లాడుతుంటే వింటామని, నిజంగా చేయడానికి టైం తీసుకోవాలని, అనుకొని ఎవరికోసమైనా ఏమైనా చేయడానికి టైంని వెచ్చిస్తాము అని. తండ్రి, ప్రార్థిస్తున్నాను, నీ మార్గదర్శనాన్ని అనుసరిస్తామని మా సొంత చిత్తానికి బదులుగా యేసునామంలో అడుగుచున్నాను. ఇప్పుడు మీరు ఈరోజు ఎక్కడ ఉంటే దేవునికి మీ జీవితాన్ని అర్పించుకుంటే, క్రీస్తుని స్వీకరించాలి అనుకుంటే, ఒక క్రిస్టియన్గా అవ్వాలంటే ఇలా అనండి, నేను యేసును అనుసరిస్తాను. మీతో కలిసి ప్రార్థిస్తాం. చేయవలసిన ప్రతిదీ దేవుడు ముందే చేశాడు. మీరు చేయవలసింది దాన్ని స్వీకరించడమే. మీరు వేరే ఏమి చేయక్కర్లేదు, కేవలం స్వీకరించండి అంతే. మీరు అనొచ్చు, నేను పెద్ద గందరగోళం. మీరుగా మీ జీవితంలో దేవుడు లేకుండా మిమ్మల్ని మార్చుకోలేరు. మార్చుకోవాలని ట్రై చేస్తూ వెయిట్ చేయకండి. దేవుడు మిమ్మల్ని పొందడానికి మీరు మారాలని. మీరు ఈరోజు ఎలా ఉంటే అలానే ఆయన తీసుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు ప్లీజ్ వినండి. అంతగా ఏమీ జరిగినట్లు లేదు తెలుసా? ఎవరి ఆత్మ ఇక్కడ ఉంది, మీ మీద ఆధారపడి ఉంది, కొన్ని నిమిషాలు కదలకుండా ఉంటారని. ఈరోజు ఇక్కడ ఉంటే ఇలా అంటే, నా రక్షకునిగా క్రీస్తుని ఎన్నడూ స్వీకరించలేదని, అయితే నా జీవితాన్ని ఆయనకు అర్పించి స్వీకరిస్తాను అని. లేదా గతంలో ఎప్పుడో దేవుని సేవించా కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోయాను, తిరిగి పాపంలో పడిపోయాను. నేను నూతనపరుచుకుని తిరిగి దేవునికి అంకితం చేసుకుంటాను. లేదా ఈరోజు ఇక్కడ ఉన్నారో అంటున్నారు, జాయిస్ నాకు తెలియదు, నేను తిరిగి జన్మించానా అని చర్చికి వెళ్తా, రక్షణ పొందానా అని తెలీదు. చర్చికి వెళ్ళే వారిలో ఒకదాన్ని అయితే నిజంగా చెప్పలేను ఎవరికైనా ఏమైనా ఎక్కువగా చేస్తున్నా అని మీతో కలిసి ప్రార్థిస్తాను. అది కానీ మీరైతే కనుక మీరు మీ చేతిని పైకి బాగా ఎత్తండి. ఎక్కడున్నారో చూడగలిగేలా. ఇక్కడ క్రింద ఎవరు కాదు, అక్కడ ఉన్నవారిని. ఓకే, ఇప్పుడు చాలా చేతులు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా మీరలా అంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే లేచి నిల్చోండి. మిమ్మల్ని ముందుకు రమ్మన్నా అక్కడే లేచి నిల్చోండి. మీరు అనొచ్చు, ఎవరు చూడకూడదు, కానీ ఎందుకు? కమాన్ కమాన్. వెరీ గుడ్. కమాన్, యేసు కొరకు నిల్చోండి. ఆమేన్. కమాన్, ఇక్కడ కానీ నిల్చోలేకుంటే బయటకు వెళ్ళి అక్కడ నిల్చోలేరు. ఆల్ రైట్, నిల్చునే ఉండండి. ఇది మీకు మంచిది. కొంచెం కష్టంగా ఉండవచ్చు, అయితే అది మీకు చాలా మంచిది. బాల్కనీలో ఉన్న ఎంతోమంది పైన ఉన్న వాళ్ళు, ఇప్పుడు వారితో కలిసి ఈ ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, నువ్వంటే ప్రేమ. యేసు, నిన్ను నమ్ముతున్నాను. నా కోసం మరణించావని నమ్ముతున్నాను. నాకు అర్హతైన శిక్షను నువ్వు తీసుకున్నావు. నా పాపాలకు వెల చెల్లించావు. నేనొక పాపిని. నా పాపాలకై నన్ను క్షమించు. నేను జీవించిన విధానానికై క్షమించు. అయితే నేను మారతాను, పశ్చాత్తాపడతాను. నా జీవితంతో నిన్ను అనుసరిస్తానిప్పుడు. యేసు, నిన్ను స్వీకరిస్తున్నాను నా హృదయంలోనికి, నా రక్షకునిగా, నా ప్రభువుగా. క్షమించబడ్డానని నమ్ముతున్నాను. నన్ను ప్రేమిస్తున్నావని నమ్ముతున్నాను.
నా జీవితంలో పని చేయవలసి ఉందని నాకు తెలుసు. అయితే నువ్వు చేస్తావని నమ్ముతున్నాను. నన్ను నేను నీకు అర్పిస్తున్నాను. ఎలా ఉన్నానో అలా నన్ను తీసుకుని ఎలా ఉండాలనుకుంటావో అలా చేయి. ఇప్పుడు రక్షణ పొందానని నమ్ముతున్నాను. నేను దేవుని బిడ్డను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. కమాన్, దేవునికి స్తుతులు చెప్పండి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.